బరాబర్ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎట్లున్నారు? నేనైతే ఎగ్దం ఉన్నా. అయ్యో, అందరూ వార్తల కోసం ఆలోచన చేస్తున్నట్టున్నారు కదా. ఇక లేట్ ఎందుకు మరి, ఆలస్యం చేయకుండా ఇయాల్టి మన హెడ్లైన్స్ ఏందో చూసేయండి. హైడ్రాతోని ఆగమాగం చేస్తుండ్రు మన తాన లీడర్లు. గదేం పద్ధతి అని గరంగరం అవుతున్నారు చూసిన నెటిజన్లు. తినే తిండిలా మళ్ళా అవుతున్నది కల్తీ. అయితంక ఏమైనా అయితే ఏంది వాళ్ళ పరిస్థితి? కల్తీ తిండి తిని అఖిలన్న ఆగం. మీరు కూడా పైలంగా ఉండుండ్రి ఓ జనం. అడ్డంగా ఆలోచనలు చేస్తే పడతాయి దెబ్బలు. ఇంకా ఏదైనా చేస్తే మంచిగా ఉందని అంటున్నారు జనాలు. రైట్, ఇక హెడ్లైన్స్ అయిపోయినట్టే కదా. చలో వార్తలు చాలు చేద్దాం. ముందుగా మనం దేని గురించి మాట్లాడుకుందాం? ఈ నడుమ మన సోషల్ మీడియాలా గట్లనే టీవీలా వార్త పేపర్లో కూడా ఒక్క ముచ్చటైతే మస్తు చక్కర్లు కొడుతున్నదోలా. గదేందంటే ఇప్పుడు మన పట్నంలో ఇంత స్థలం ఖాళీగా కనబడ్డదంటే కథం కబ్జా చేసుడు, బిల్డింగ్ లేపుడు. అరే గీ ముచ్చట మొన్ననే కదా చెప్పిండ్రు, మళ్ళెందుకు చెప్తున్నారు అనే కదా మీ ఆలోచన. మేం ఏం చెప్పినా ఏం చేసినా దానికి ఇంత మతలబు ఉంటది. ఇక ఇంతసేపు మీ ఆలోచన పక్కకు పెట్టుర్రి. మేం చెప్పే ముచ్చట ఓ పారి చెవులను వేసుకోండ్రి. అరే మొన్ననే కదా మనం ఈ వార్తలు చెప్పుకున్నాం హైడ్రా మిషన్ గురించి. ఒర్ని అవ్వయి ఇప్పుడు పట్నంలో ఎక్కడ చూడు గీ హైడ్రా అంటే కథం కబ్జా చేసిన వాళ్ళకు మొత్తం కాలు రెక్కలు నొక్కుతానే అనుకోరాదుండ్రి. అగో ఇటు ప్రైవేట్ అయినా లేకపోతే గటు సినిమా హీరోలైనా రాజకీయ నాయకులైనా ఎవ్వరైనా అస్సలు ఇడిచి పెడతలేడు ఈ రంగనాథ్ సారు. అగో గట్లా చేసుకుంటా మొన్నటికి మొన్న అగో గిది అయిపోయిన ముచ్చటని మీరంటే గిది ఇప్పట్లో ఎప్పుడు అయిపోతుందని మేము అంటాం. ఎందుకంటారు అగో అక్కడ మొన్న సోషల్ మీడియాలో గట్లనే వార్తా పేపర్లలో మీ ఎవరో ముచ్చట చూసినట్టున్నారు కదా. అది ఏంది అగో హీరో నాగార్జున సార్ కట్టుకున్న ఏం కన్వెన్షన్ ఉంది కదా. అగో గంత పెద్ద కన్వెన్షన్ అస్సలు ఏమాత్రం ఆలోచన చేయకుండా హైడ్రా తోటి పొద్దుగా లేసి వచ్చేసరికి నేలమట్టం చేసేసిళ్ళు. అగో నీ అక్క గీదెక్కడ కథరు అని చెప్పేసి ఇటు హీరో అభిమానులు గట్లనే హీరో కూడా మస్తు పరిచయం అయ్యిండు. అరే నీ అవ్వ నాకు నోటీసులు ఇవ్వలే, ఏం చేయలే, ఏం కథ, అరే గిట్ల వచ్చుడేంది కూలగొట్టుడేంది అని చెప్పేసి హీరో సారు మస్తు గరమైందని చాలా మంది అంటున్నారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఇక అప్పటికే వార్తా పేపర్లా గాడ గీడ మొత్తం ఈ వీడియోలకు సంబంధించి మొత్తం ట్విట్టర్లో మొత్తం చక్కర్లు కొడితే అవో గీదెక్కడ కథరో గీదేందని చెప్పేసి చాలా మంది మునుపు రేవంత్ రెడ్డి సారు వాళ్ళ కూతురుకు అదే పెళ్లి చేసింది కూడా గా కన్వెన్షన్ హాలేనట. అయ్యో కనీసం పెళ్లి చేసినా అనే ఆలోచన కూడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి సారు గట్లెట్లా చేపిస్తాడు అని చెప్పేసి హీరో అభిమానులు కూడా మస్తు పోస్టులు పెడతారు గదే సోషల్ మీడియాలో. ఇక అవ్వ మళ్ళా గిదెక్కడ కథరా అని చెప్పేసి మొత్తానికి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ హీరో నాగార్జున సారు నేను కోర్టుకు పోతా, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, అసలు అది గవర్నమెంట్ ఎట్లా అవుతుంది, నేను రూపాయి కష్టపడి కట్టుకున్నదని చెప్పేసి వాళ్ళ సార్ కూడా ఒక ఎమ్మటి మాట అనుకుంటా ట్విట్టర్ పిట్టల పోస్ట్ పెట్టిండు. ఇక ఏదేమైనా న్యాయస్థానంలో నాకు న్యాయం పక్కా జరుగుతుందని చెప్పేసి సార్ అయితే నిమ్మలంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక ఇదంతా కథ అయిన తర్వాత అరే అసలు నోటీసులు ఇచ్చిలా ఇయ్యలేదా, అసలు అట్టిట్లా కూడా కొడతారని కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు మండిపడంగానే ఎమ్మటే ఈ హైడ్రా మిషన్ సంబంధించిన సారు రంగనాథ్ సార్ అయితే అట్టెట్టుంటుంది, కబ్జా చేసిళ్ళు కట్టిల్లా అంటే కూలగొట్టుడే, నోటీసులు గీటీసులు ఏం లేదు, అక్కడ మాకు ఆధారాలు దొరికినాయి కాబట్టి కూలగొట్టినో నిలమట్టం చేసినామని చెప్పేసి అగో ఇట్లా రంగనాథ్ సార్ అనుకుంటూ వస్తాడు. ఇక మరి ఇలా వాస్తవం ఏందో తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడు మన పట్నంలో వెళ్ళిన చుట్టుపక్కల ఈ హైడ్రా అనగానే కబ్జా చేసిన వాళ్ళకు కాలు రెక్కలు నొక్కుతాయి. రేవా చూసినారులా అగోగి కబ్జా మీద కొంతమందికి కోపం వస్తే ఇంక కొంతమందికి సంబరం అనిపిస్తుంది. ఎందుకంటారు మన పట్నంలో అయితే మరీ కబ్జా అంటే అసలు చాలా ఎక్కువ పేరు మోసిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే బిల్డింగ్లైనా లేకపోతే ఇక్కడ చూసుకుంటే చెరువుల దగ్గర స్థలాలైనా అగో జర్రింత కనబడ్డదంటే కబ్జా చేసి ఇల్లు కడదామని ఉపాయాలు ఉన్నారు కొంతమంది వాళ్ళు. అయితే గాళ్ళకు కరెక్ట్ సరైన సమాధానం రంగనాథ్ సార్ ఇస్తాడని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అయితే ఇక ఇట్లా భూమి కాపాడతారు కాబట్టి ఇదేదో మంచిగా
ఉన్నది, ఎవరైనా ఇడిచిపెట్టేది లేదు, భూమిని కాపాడేలే, గిది మన భూమి, గిది మన ప్రకృతి అని చెప్పేసి గిల్లు చూడు ర్యాలీ కూడా చేస్తున్నారు. అరేవా గీ హైడ్రా ఎట్లా పడితే అట్లా బిల్డింగ్లో కొడితే కొంతమంది కోపం వస్తే, కొంతమందికి ఏంది చాలా మందికి అయితే ఇంకా ప్రేమనే పుడుతుంది దీని మీద. అరేవా ఏదేమైనా గిదేదో గమ్మత్తుగా ఉన్నది కదా నల్ల. ఇగో ఇవ్వాలనేమో హీరో నాగార్జున సారు, రేపు మరి ఇంకా ఎవరు పెద్దలు బయటపడతారో ఏందో తెలియదు, కానీ ఈ ఉపాయం చాలా గమ్మత్తుగా చాలా విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియా నెటిజన్లే కామెంట్లు పెడతారు. మరి గీ ముచ్చట మీద మీరేమంటారో మరి వీడియో కింద కామెంట్ పెట్టేసేయండి. ఏందబ్బా ఇవాళ చెప్పే వార్తలంతా గమ్మత్తుగా ఉన్నది. సరే ఏం చేస్తాం, డైరెక్టర్స్ అవి ఏం రాస్తే గది చెప్పుడే. ఇక అస్సలు ముచ్చట ఏందంటే కల్తీ. అగో మొన్ననే చెప్పినావు కదా, మళ్ళీ కల్తీ గురించి ఏంది అని అనుకుంటుండ్రు కదా. పరేషాన్ అస్సలు కాకుండ్రి. ఇక మన తానా కల్తీ అంటే ఒకప్పుడు పెద్ద బ్రేకింగ్ న్యూస్, కానీ ఇప్పుడు చిన్న ముచ్చట. అయ్యో మేము గిట్లా ఎందుకన్నామని ఆలోచన చేయకుండ్రి. ఇక మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా మేము మళ్ళా గిట్లనే చేస్తామని అంటున్నారు మన మంచి కోరేటోళ్ళు. మీకు ముచ్చట అర్థమైతలేదు కదా. చలో ఇక అస్సలు ముచ్చట చెప్తాము, ఆరాంసగా ఇనుండ్రి. మొన్న చెప్పినావు, నిన్న చెప్పినావు, ఇక ఇవాళ కూడా చెప్తాం. పారి నేసేయండి. మన దగ్గర కల్తీ అంటే తెల్లారేసే పానీపూరి ఐస్ క్రీమ్ లెక్క అయిపోతున్నది పోండ్రి. ఎక్కడ పడితే అక్కడికి కల్తీ అనేది మస్తుగా నడుతున్నది. మొన్ననే చెప్పినాం ఈ కల్తీకి ఇట్లా అవుతుంది గట్లా అవుతుందని, మళ్ళీ పారి చెప్తాను వినేసేయండి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే గిడ చూడు పారి. అరే నీ అవ్వ గిదేదో బొద్దింకన్నట్టున్నాయా, దోశలా స్పైసీ రానికి గదేదో పురుగు వేసినట్టున్నారు, కానీ మనోళ్ళు తెలియక అదే బొద్దింక అనుకుంటున్నట్టున్నారు. మీరేందుకు ఇట్లా కారాడ్యంగా మాట్లాడతారంటే గడ హోటళ్ళలో ముచ్చట గట్లనే ఉన్నదని చెప్తాం. అరేవా పొద్దుగా లేచి రోడ్ సైడ్ మీద ఉన్న టిఫిన్లు మంచిగా చేస్తారో చేయరో, అలా చేతులు కడుగుతారో లేదో అని చెప్పేసి పాపం చెల్లారంగానే లేచి ఏడేడిగా మసాలా దోశ వేయించుకుందామని తింటే తింటాంటి ఏందో కరుక్కుంటుందని చూస్తే లోపల చూసేసరికి బొద్దింక. అరే నీ అవ్వ గిదెక్కడ కథరో గిదేం కథరో అని చెప్పేసి ఆడున్న ఆలుమొగలు వరిని అవ్వ గిదేం కథరా అని వాళ్ళని అడిగితే హోటల్లో సపోర్ట్ చేసు లేదట, మంచి చెడు మాట్లాడు లేదట. అన్న గీ కల్తీ అయినాక పక్క పొంటి కూర్చున్నా లోకుంటారా అన్న, గీ కల్తీ ఎట్లా అయింది ఏం కథ అసలు పారు నువ్వు చెప్పే. ఏమని చెప్పండి. మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము, రాగానే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటి అంతా కూడా మీరు వచ్చి ఆ దోశ తింటున్నటువంటి సమయంలో ఈ పురుగు నోట్ల కాడికి ఇట్లా వచ్చింది, కానీ ఇట్లా వద్దంగానే అది పుచ్చుకుంటుంది. ఏందో ఇదని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంకా అది పెండ పురుగు ఇక్కడ కనపడేసరికి ఇంకా చూసిన ఆరోళ్ళకి కల్తీ ముచ్చట ఏ తిరుగున్నదో గిది ఉప్పల్ దగ్గర ఉన్న ఫిర్యాదుగూడ దగ్గర రాఘవేంద్ర హోటల్ అనే టిఫిన్ సెంటర్లో జరిగిందట. అరే నీ అవ్వ పెద్ద హోటలు మంచిగా ఉంటుంది, జర కాసులైనా పర్లేదు కడుపు నిండా తినొచ్చని వస్తే అరే గింత మోసం అయింది ఏందని చెప్పేసి పాపం వాళ్ళు మస్తు బాధపడుతున్నారు. ఆయనతో అక్క చూసింది కాబట్టి ఏం కాలే, కానీ ఒరి పుసుకున్న నోట్లే పోతే రేపు హాస్పిటల్లో ఇంకెంత ఖర్చు అవ్వని మస్తు భయపడ్డారు. ఏదేమైనా పానంకు సంబంధించింది కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలి. అరే టిఫిన్ చేసేటప్పుడు గామాత్రం కూడా చూసుకోకపోతే ఎట్లనే అని చెప్పేసి చాలా మంది మస్తు గరం అవుతున్నారు హోటల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఏదేమైనా ఇవాళ రేపు కల్తీ ఆగుతుంది అనుకుంటారు కానీ ఆగుతలేదు. ఎంతమంది అధికారులు వచ్చినా ఎంతమంది ఎన్ని చెప్పినా చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకైనా మంచిది పబ్లిక్ బయటికి పోయి తిని ఖర్చు పెట్టుకొని ఏం లాభం, పానం ఖరాబ్ చేసుకున్నాడు తప్ప ఆయనతో ఇంట్లో నిమ్మలంగా అదో ఇదో రెండు చేసుకొని తిని పండుకోరు అన్నదే ఉత్తమం అనిపిస్తుంది ఇవాళ రేపు. ఇలా మా అన్నగారు ఎక్కడున్నారో ఏందో, మొన్న లైసెన్స్ కొంటా అని అటే పోయిండు, ఇంతవరకు జాడపత్త లేడు, కంటికి కనిపిస్తలేడు. అన్న ఓ కెమెరామ్యాన్ అన్న, మా అన్నకి వెళ్ళి పెట్టు, ఓ పారి చూసొద్దాం. అయ్యో బాబో ఏం నొప్పిరో, ఏమైందన్నా? మనిషి కనబడట్లేదు, మాట వినబడట్లేదు, ఏడికి పోయినావు, ఏడున్నావు? అబ్బో అయ్యో బాబా. అరే చెల్లె అక్క నీకేమన్నా దమాకలే మెంటల్ ఉన్నదా? ఇవాళ నేను ఆఫీస్కి రానని చెప్పిన కదా, నా తలకాయ తినకు చెప్తానా? అప్పో అయ్యో నమ్మదిపో. ఓరి నీ అవ్వ, ఎందుకు అట్లా గరం అవుతున్నావు? జర నిమ్మలంగా చెప్పు, ఏంది నీ ముచ్చట? అరే చెల్లె నీ అమ్మ నా బాధ నీకు చెప్పిన అర్థం కాదు, నీకు సమజ్ కాదు, పాటు కాదు. చెప్తాను నువ్వు నా బాధ తీర్చేదని కాదు, నన్ను మందలేకు. అప్పో ఏమైందన్నా అంత గట్ల చేస్తున్నావు?
ఎవరినైనా ప్రేమించినావా వాళ్ళు వద్దన్నారా ఏమేం చెప్పిరాదే అవో ఇక నా ముఖానికి గది ఒక్కటే తక్కువ అయింది ప్రేమాట గది ఉంటే ఇంకా ముద్దుగానే ఉంది కానీ ఏదో తిన్నది మొత్తం అరగాక నేనే ఉన్నా అది ఆగో మీద ఉంటే నీదో లొల్లే ఆటమైన లొల్లి పెడితే అప్పో కనీసం మాట కూడా మాట్లాడనిస్తలేదు ఎవరో కడుపు అరే నీ అక్క నేను వస్తాను పో ఎవరు ఇవ్వాలని చూస్తే ఇజ్జత్ పోయేటట్టున్నది కదా. అయ్యో మరి గా తీరుగా అరగకుండా తమరు ఏం తిన్నట్టు అయినా అంటే అనొద్దు గాని నీకు చాలా రోజుల సంధి చెప్తానే ఉన్నా మళ్ళా నువ్వు గదే పని చేస్తున్నావు చాలా రోజుల సంధి చెప్తానే ఉన్నా చిన్న పానగాళ్ళ లెక్క చిప్స్ తినకన్నా అని చెప్పిన. అబ్బో అరే నీ అవ్వ ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి నాకు ఏం అర్థమై పాడైతలేదు. అరే ఇవి చిప్సులతో తిన్నా లొల్లి కాసేలే చిప్సుల తిప్పల కాదు ఇది ఏదో ఉన్నది కానీ అర్థమై పాడైతలే నాకు. కడుపు మామూలు నొత్తలేరా తిన్నదే గింత కానీ నీ అక్క సాగు చంపుతాంది పో. ఇక ఎట్లున్నదంటే నా ముచ్చట ఇప్పుడు చెప్పుకుంటేనేమో సిగ్గుచేటు చెప్పుపోతే గుండెపోటు అవి అట్లున్నాయి నా కథ. అప్పు గుండెపోటు వచ్చేటట్టే ఉంది చెల్లె కడుపు నొప్పి తర్వాత గుండెపోటు వస్తుందా ఏమో. అసలు ఏమైందో చక్కగా చెప్పకపోయినావు అనుకో ఇక నీకు దవాఖానలో సూది పోట్లే నీకు సూది గుచ్చుడు నెత్తురు తీసుడు టెస్ట్ చేసుడు ఖాయం. ఇప్పటికైనా చక్కగా ఏమైందో చెప్పన్నా. చెల్లె ఈ అక్క నీకు ఇదేమన్నా న్యాయమైనా చెల్లె అట్లా లేనిపోని చెప్పి భయపెట్టకు నాకు మస్తు భయం అవుతుంది. అవో గుండె కూడా జల్లమంటుంది చిన్న అవో ఈ అమ్మ నీతో లొల్లేదు కానీ ఆ చెవి ఇటు పడే ఉన్న ముచ్చట ఏందో చెప్తా పడే చెప్పు ఇక ఈయనక తప్పుతుందా ఎక్కడికో దిక్కుకు పోవుడు అడ్డమైనవన్నీ తాకించుకొని ఆగమాగం చేసుడు. చెల్లె మొన్నటిదాకా మన తానా ఈ ఎలక్షన్ పండుగ నడిచింది కదా మందు కూడా పోసిర్రు అయితే ఏంది ముచ్చట అయినా అయిపోయిన ముచ్చట మీద మళ్ళెందుకు మాట్లాడుతున్నావు అన్నా. అరే గట్ల కాసేలే ఇగో నేను చెప్పేది నువ్వు మొన్నటిదాకా మన తాన ఎలక్షన్ పండుగ నడిచింది కదా ఎలక్షన్ పండుగ నడిచేసరికి రాజకీయ నాయకులు లీడర్లు ఏదంటే తాగిపిచ్చేది తినిపించేది ఫుల్గా కడుపు నిండేసేలే. ఇప్పుడు గది లేదు కదా అనాథలం అయిపోయినాం ఆదుకున్న నాదుడే లేకపోయా. అందుకే పక్కగా ఇలా హోటల్ ఏం చేసిందంటే ఒకరిగా పైన చూడు అగో గదన్నట్టు చెల్లె అయింది అట్లా తిన్నా కడుపు నొప్పి చాలా అయిపోయింది చెల్లె. అప్పో కడుపు నొత్తాంది నాకు అయ్యో ఎవరో చెప్ప చెల్లి ఇచ్చేది పోతుంది అమ్మో. అన్న అంటే అనొద్దు గాని తిండి పిచ్చితో పానం మీద తెచ్చుకున్నావు. అబ్బా నాకు లేనిపోని పనులన్నీ పెడుతున్నావు అంటే ఇప్పుడు నా పానం పోతుందా? అమ్మో ఇక నేను కూడా నీ దగ్గరకు వస్తానే నాకు ఇక్కడ నువ్వు ఎక్కువ రోజులు అవ్వా అమ్మో వస్తానా చెల్లె కూడా బతకనిచ్చట్లేదు నన్ను లేకపోతే పో ఇక నేను పోతా అవ్వ వస్తాను ఆగే. అబ్బా మా అన్నకు ఒకటి చెప్తే ఇంకోటి అర్థం అవుతుంది ఏందబ్బా జర నేను చెప్పేది ఇని చావన్నా అంటే ఇన్న తర్వాత చదవమంటావా చెల్లె? అబ్బా అది కాదు ఈ ముచ్చట ఎప్పుడో చెప్దాం అనుకున్నా. అంటే నేను దత్తనా చెల్లె? అమ్మో ఈ ముచ్చట ముందుగా చెప్పు చెల్లె బట్టలు ఇట్లా చదువుకోలే నాయనమ్మో వస్తాను నేను నీ దగ్గరకే నాకు ఈ పూట చంపేటట్టే ఉన్నది బతుకున్నా. అన్న నువ్వు జరా ఏడు పాపితే అస్సలు ముచ్చటేందో నేను చెప్తా. చెప్పు ఎట్లాగో నేను ఉన్నాను కదా నువ్వు చెప్పాలి తలుచుకున్నా చెప్పు చెల్లె. నీ తిప్పలకి కారణం నువ్వు హోటళ్ళల్లా తినే ఫుడ్ పెద్ద హోటళ్ళల్లా చిన్న హోటళ్ళల్లా పాసిపోయిన వాటిని పాడైపోయిన కూరగాయలు మళ్ళీ ఎక్స్పైరీ అయిన సరుకులు వాడుతున్నారట అందుకే నీకు ఈ తిప్పలన్నా. అరే రే చెల్లె నీకు చెప్తే అర్థమై పడతలే నేను తిన్న వస్తువులు కాదు చికెన్ బిర్యానీ. అబ్బో కడుపులో వస్తా చెల్లో మరి అక్క. అన్న ఓ మాట చికెన్ కూడా ఎక్కువ రోజులు సర్ది పెట్టెలో పెట్టి బిర్యానీ చేస్తున్నారంట. గా తింటే పెయి మొత్తం పాడవడం ఖాయం దాకాన చేరుడు ఖాయం. సర్ది పెట్టంటే పిజ్జులా నాశలే ఇక మా అన్న మారడు అస్సలు ముచ్చట వక్కన పెట్టి ఉత్తమ ముచ్చట అడుగుతుండు. అబ్బో నీ అక్క ఏం బిర్యానీ ఏమో కానీ ఆలపాల లేని టైంలో తింటే గిట్లనే అవుతుందేమో. అంటే నేను తినే టైం సక్కలేదా బిర్యానీ సక్కలేదా తెలియదు. అబ్బో కడుపులో ఒకటే నొప్పి పాడైందిరా గిట్లా కాదు కానీ అంబులెన్స్ కన్నా ఫోన్ చేద్దాం. హలో అంబులెన్స్ బిర్యానీ స్పైసీ చెప్తాను నేను. సరే గొగ్గి పక్కగా లేను ఉన్నా ఒకసారి రాదు ఆయనతో పోయేటట్టే ఉన్నా పుట్టుకునేటట్టు ఉన్నా జర రారు ఏమనుకోకర్రీ. అప్పో అయితేలే దోశ పడతలే నాకు బెడ్ పట్టుకరారి. ఓ ఏం కడుపు నొప్పిరో లబదిబో లసిపో. ఇంకోసారి హోటళ్ళలో పొడ్డు తినొద్దు ఇంట్లో మా చెల్లు ఉండి పెట్టిందే తినాలి.
అగో చూసినారు కదల్లా మా అన్న ఏ తీరుగా తిప్పలు పడుతున్నాడో. ఇవాళ రేపు గీ అడ్డమైన తిండి తిని అందరు ఆగమాగం అయిపోతున్నారు. జరా పెద్ద హోటల్ కదా తిండి మంచిగా ఉంటదని ఆశపడి పోతే ఆసుపత్రి పాలు అవుతారు. ఎంతమంది అధికారులు వచ్చి ఎన్ని చెప్పినా మళ్ళా కల్తీ అయ్యే దగ్గరనే అయితేనే ఉన్నది. గీ కల్తీ ఎంత జల్దీగా బంద్ పెడితే గంత మంచిది. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్నిసార్లు చెప్పినా ఎట్లా చెప్పినా ఏం చేసినా మళ్ళా గదే పనులు చేస్తున్నారు. మన దగ్గర కొంతమంది పోకిరిగాళ్ళు. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని అవమానాలు. రాష్ట్రంలో ఏడ చూసినా పెద్ద పెద్ద పంచాయతీలు. మన దగ్గర కాదుళ్ళా అంతటా అగట్లనే ఉన్నది. ఏం చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో అస్సలు సమజ్ అయితలేదు, పాడైతలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజమోల్లా, తప్పు చేసినోనికి మాత్రం శిక్ష పడట్లేదు. వాస్తవమే కదా. అయితే తప్పు చేసిండు అని తెలిస్తే ఇగో మీరు కూడా మొదలు ఇట్లనే చేయాలి. మన తాన ఎన్ని చెప్పినా ఏం చేసినా ఎట్లాంటి శిక్షలు వేసినా అగో మళ్ళా తెల్లారులైతే రోడ్డు మీద అక్కడిక్కడ చేసేటోళ్ళు చేస్తేనే ఉన్నారు. అబ్బాబాబా ఏం నేరాలు, ఏం ఘోరాలు, ఎసంటి అత్యాచారాలు చెప్పుకుంటూ పోతే ఒకటారుండా ఎక్కడో ఒక దిక్కు ఏదో ఒక లెక్క అయితేనే ఉన్నది. పోండ్రి అరే మొన్నగా కోల్కతాలో జరిగిన పెద్ద విషయం అయితే అరే మొత్తం మనసును కరిగించేసింది పోరాదుండ్రి. ఎవ్వలకు చూడు పెద్ద బాధ లెక్క మిగిలిపోయింది. అగో మరి దానికి ఇంతేమన్నా న్యాయం చేస్తారా అని చెప్పేసి ఆలోచనలు వేసే లోపలనే తెల్లారి మళ్ళీ ఏనో అక్కడ వార్తా పేపర్లో టీవీలో మళ్ళీ అత్యాచారం అని గదానికి ఇదని చూస్తూనే ఉన్నాం. ఇక ఇవి మన దగ్గర ఆగేటట్లేవనే చెప్పుకోవచ్చు అని అంటున్నారు చాలా మంది. రైట్, ఇక్కడ ఈ అన్నను ఎందుకు కొడతారు ఏందని ఆలోచన చేస్తారులే. అగో అసలు ముచ్చట ఏంటంటే ఈ అన్న ఒక డ్రైవర్ అన్నట్టు. అగో మహారాష్ట్ర దగ్గర ఓ స్కూల్ వ్యాన్ డ్రైవరు ఓ గల పోయే బుడ్డ పొల కట అడ్డమైన మెసేజ్ పెట్టి ఆగమాగం చేస్తా అంటే అయ్యో పొల్ల ఏమనుకున్నదో ఏందో తెలియదు కానీ ఇక ఆయనతో భయపడి ఇంట్లోకి ఉన్న ముచ్చట చెప్పిందట. చెప్పంగానే వాళ్ళు ఊరుకుంటారు. వచ్చి చేతులతోటి కాళ్ళతోటి ఎట్లా పట్ల తన్నుడు గుద్దుడు. వీని బతికనిచ్చిన లాభం లేదని పొట్టు కొట్టి రాదు రీ. అగో చూసినారులా అరేరేగా మొన్న రీసెంట్గానే గా మహారాష్ట్ర దగ్గర ఓ జిల్లాలో ఓ స్కూల్ పిల్ల మీద ఆఫీస్ బాయ్ అనే పోరాడు ఆగమాగం చేసిన న్యూస్ బయటకు వచ్చి దాన్ని ఇంత పరిష్కారం కాకముందుకే అగో మళ్ళీ గిట్లాంటిది ఒకటి వీడియో బయట వైరల్ అవుతుంది. గిట్లా చెప్పుకుంటా పోతే సోషల్ మీడియాలో ఎప్పటికొకటి ఏదో ఒకటి అయితేనే ఉన్నది. గిట్లా అయితేనే ఉన్నది కదా. మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు, పోలీస్ స్థానంలో న్యాయస్థానంలో ఎవరిని మా ఏం చేయలే అని బయట చేసేటోడు కూడా ఎక్కువ అయిపోతున్నాడు. అయ్యో చిన్న లేదు పెద్ద లేదు పండు ముసలోళ్ళని లేదు, ఎవరు పడితే వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ ఆగం చేసిన పని అవుతుంది. ఇవాళ రేపు కొంతమంది బద్మాషిగాళ్ళకు. ఇక ఏదేమైనా అగో గిసంటి కాకుండా ఉండాలంటే ఇటు స్కూళ్ళల్లో అయినా అటు కాలేజీలో అయినా ఇంకొక బయట ఏడైనా జర జాగ్రత్తగా ఉండాలి, పైలంగా ఉండాలి, వాళ్ళకు భద్రత కల్పించాలని చెప్పేసి చాలా మంది అయితే సోషల్ మీడియా నెటిజన్ల కామెంట్లు పెడతారు. మరి ఇదే ముచ్చట మరి మీరేమంటారు? ఇసొంటోనికి ఎసొంటి శిక్ష ఎత్తా మంచిగా ఉంటుంది చెప్పరాదు ఉంటారని అడుగుతున్నారు. ఆ వీడియో చూసి ఇంకా కొంతమంది ముచ్చట్లన్నీ అయిపోయినట్టే కదా. రైట్, అన్ని చెప్పుకున్నట్టే కదా. ఇంకా ఏమైనా మిగిలిన ముచ్చట్లుంటే మళ్ళా చెప్పుకుందాం. ఇందో ఇవాళ మన ముచ్చట్లు జల్దీ అయిపోయినట్టు అనిపించింది కదా. సరే, మళ్ళీ బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుసుకుందాం. అప్పుడు దాకా నమస్తే, టాటా, బై బాయ్.